బ్యానరు నవకళ. సినిమా పేరు కత్రినా కరీనా మధ్యలో కమల్ హాసన్. ఈ సినిమా మేము చాలా అవస్థలు పడి గందరగోళం అయ్యి చాలా ఇబ్బందులు పడి మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాము. ఎందుకోసమంటే ఈ సినిమాలో మేము ఆల్రెడీ 2 హీరోలు పెట్టాం ఫస్ట్. ఇంతకు ముందు ఒక హీరో ఫెసిలిటీస్ ప్రాబ్లం వల్ల అంటే 4 రోజులు షూటింగ్ జరిగితే ఆగిపోవడం జరిగింది. తర్వాత ఇంకో హీరోతో 16 రోజులు షూటింగ్ చేశాము. అతను కూడా ఇప్పుడు ఫెసిలిటీస్ విషయంలో అది ఇది అంటే ముందు మాట్లాడుకున్నాం, అన్ని పద్ధతిగా మాట్లాడుకుని అన్నీ అయింది. తర్వాత అతను కూడా మరి అతని ఆబ్లిగేషన్స్ రకరకాల ఇష్యూలు వచ్చేసరికి మళ్ళీ తట్టుకోలేమని చెప్పేసి 16 రోజులు షూటింగ్ చేసి అదంతా వర్షం పక్కన పెట్టడం జరిగింది. ఫైనల్గా శశాంక్ మౌళి అనే ఆయన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాము. ఈ క్రమంలో చాలా టైం అయిపోయింది, చాలా అమౌంట్ కూడా కిల్ అయిపోయాము. అటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఇప్పుడు అనుకున్న ఆర్టిస్టులతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా కంప్లీట్ చేసి మేము సెన్సార్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు అక్కడ భయంకరమైన చుక్కలు కనిపించండి. జనరల్గా హేలీతో ఒక చుక్క 70 నిమిషాలకు ఒకసారి కనిపిస్తుందంట, కానీ మాకు సెన్సార్ 2 వెర్షన్స్లో 2 హేలీలు చూపించారు ఒకే ఇయర్లో. ఎట్లాగంటే ఫస్ట్ ఈసీకి మేము సబ్మిట్ చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ ఈసీలో ఆఫీసరు 4 మెంబర్స్ సినిమా చూశారు. చూసిన తర్వాత పిలిచారు, మాట్లాడారు. మీ సినిమా సెన్సార్ రిజెక్ట్ చేస్తున్నామండి అన్నారు. కారణం ఏంటని నేను అడిగాను. అడిగితే అందరికీ తెలిసిన కారణమే అన్నారు ఆయన. అదే ఏంటండి అని అంటే అదేంటి అందరికీ తెలిసిన కారణం అన్నారు మళ్ళీ ఆయన. ఆ కారణం ఏంటో నాకైతే తెలియలేదు. మరి అంతలో ఒక మెంబర్ ఒక లేడీ ఒక ఆమె కలగజేసుకుని అసలు ఈ సీన్స్ ఏంటి, ఈ సీన్స్లో ఈ డైలాగ్స్ ఏంటి, అసలు ఎంత ఇబ్బంది ఉంది సినిమా చుట్టూ, ఎంత కష్టమైపోయిందండి ఆమె. మరి ఆమెకి అంత ఇబ్బంది ఏమనిపించిందో నాకైతే తెలియదు. తమిళకు ఒక రకం, కన్నడకు ఒక రకం, మలయాళంకి ఒక రకం, తెలుగు రకం అయితే ఉండదు. నాకు తెలియని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు ఈ 2 వెర్షన్స్ వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు ఒబే చేయగలిగారు, వాళ్ళు సర్టిఫికేట్ ఎలా ఇవ్వగలిగారు. ఇదే నిబంధనల ప్రకారం వాళ్ళు చూశారు కదా. నిబంధనలన్నీ ఒకే రకంగా ఉంటే మరి మాకు సర్టిఫికేట్ రావాల్సిన అవసరం లేదు కదా. వచ్చింది అంటే ఒక రకంగా ఇక్కడ సెన్సార్ వాళ్ళు తప్పు చేశారు. చాలా స్ట్రగుల్ చెప్పుకుంటూ వచ్చారు తను, హౌ హీ ఫేస్డ్ ఆల్ టఫ్నెస్ ఇన్ లైఫ్. అంటే ఈ సినిమా చేయడం ప్రతి ఒక్క సినిమాకు, ఒక చిన్న సినిమాలకి ఎస్పెషలీ ఇది ఒక చిన్న టెస్ట్ లాగే అనమాట. మనం సక్సెస్ అయ్యి ఎడిటింగ్ అయ్యి డబ్బింగ్ అయ్యి సెన్సార్ అయ్యి బయటకు రావడం చాలా పెద్ద విషయము. సో మొత్తానికి ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన సినిమా. ఈ ఫిలిం ఇట్స్ మోర్ లైక్ ఫన్ అండి. దీని సోల్ అంతా కామెడీనే ఉంటుంది. ఎక్కడ కానీ మెసేజ్ ఏదో ఇచ్చేసి అంటే దాంట్లో ఒక మెసేజ్ డెఫినెట్గా ఎవరికి సంబంధించినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా మీరు క్యారెక్టర్లన్నీ కూడా నవ్వించేటట్టు, నవ్వుకుంటూ సరదాగా 2 hours సినిమా నడిచిపెట్టేట్టే ఉంటుందండి. ఎక్కడ ఎవరి మనోభావాలు కించపరిచేటట్టు ఎక్కడ ఉండదు సినిమా. అండ్ డైరెక్టర్ రత్న గారు చాలా అద్భుతంగా తీశారు. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటట్టుగా ఆయన చాలా చాలా చక్కగా తీశారు. ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఈ చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. అందులో ఇందాకే చెప్పారు ఆయన, 2 హీరోస్ వద్దనుకున్నాక నేను కూడా చాలా స్టాండప్ కామెడీస్ అక్కడ రోల్స్ అవి ఇవి చేస్తుండేవాడిని. సో అది చూసి జస్ట్ కామెడీ లుక్ ఉంది మీకు అని చెప్పి నన్ను స్టోరీ విను శశాంక్ అని చెప్పి ఇన్వాల్వ్ చేశారు. నేను కన్నడ అమ్మాయిని. దీనికి ముందు తెలుగులో పంచముఖి, జగన్నాయకుడు, కాలింగ్ బెల్, ఇలా కీచక అని సరదాగా సినిమాలు చేశాను. కత్రినా కరీనా మధ్యలో కమల్ హాసన్ కొద్దిగా నాకు స్పెషల్. ఎందుకంటే హాఫ్ స్క్రీన్ నేను చాలా ట్రెడిషనల్ అమ్మాయిని, అండ్ ఈ సినిమాలో నేను చాలా బోల్డ్గా లైక్ ఆబ్వియస్లీ కత్రినా అంటే ముంబై కత్రినా ఎలా ఉంటుందో అలా ఈ సినిమాలో చూపించారు నన్ను. నేను ఇప్పుడే చెప్పాను ఆఫ్ స్క్రీన్లో నేను చాలా ట్రెడిషన్ అని. ఇలా డ్రెస్ వేసుకొని అబ్బాయిలతో తిరగడం అదంతా లైక్ సినిమా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, కానీ అది తప్పు, అలా మాట్లాడకూడదు. సో దానివల్ల ఏమవుతుంది అనేది సినిమాలో ఒక షార్ట్ మెసేజ్ కూడా ఉంది. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింక్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. సో ఇది ఎలా ఇంజురీ అవుతుంది అని కొంతమంది సైంటిఫిక్గా చూపిస్తారు, కొంతమంది లాజిక్గా చూపిస్తారు. బట్ మన సినిమాలో మేము కామెడీగా చూపించాము. హోల్ అండ్ సోల్ కత్రినా కరీనా ఇట్స్ కామెడీ సినిమా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ కత్రినా కరీనా సినిమా. నా పేరు శ్రీను విజయగిరి. సినిమా విషయానికి వస్తే మా డైరెక్టర్ గారు మొత్తం చెప్పేశారు. ఆయన నాకు 20 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు. ఎప్పటి నుంచో సినిమా చేద్దామని అనుకుంటున్నాము. సినిమా చెప్పిన లైన్ బాగా నచ్చింది. సినిమా కొన్ని ఇబ్బందుల వల్ల సినిమా మొత్తం కంప్లీట్ చేశాము. కానీ సెన్సార్ విషయంలో మాకు సార్ అన్నట్టు పగటిపూటే మాకు చుక్కలు చూపెట్టారు. కానీ
ఈ సెన్సారు చాలా దారుణంగా ఉంది. కానీ ఇటువంటి ఇబ్బందులు ఎవరికి జరగొద్దు.